Namaste guys. Here's another beautiful waterfall located near to the village Bari in Koraput district known as Bari Waterfalls. Location and waterfalls అయితే అమేజింగ్. ఒక సైడ్ అంతా ఎత్తైన కొండలు అండ్ వాటర్ఫాల్స్ ఆపోజిట్ వ్యూ అయితే పచ్చని పొలాలతో ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే మనం చూడొచ్చు. వర్డ్స్ ఆర్ సింప్లీ నాట్ జస్ట్ ఎనఫ్ టు ఎక్స్ప్రెస్ హౌ బ్యూటిఫుల్ దిస్ లొకేషన్ ఇస్. అండ్ వాటర్ఫాల్స్ హైట్ కూడా 200 feet పైనే ఉంటుంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్. If you love nature, especially waterfalls, then this is something that you do not want to miss out on. Bari Waterfalls is located at a distance of around 48 kilometers from Koraput, 30 kilometers from Damanjodi. Damanjodi is the nearest popular location and public transport అయితే Damanjodi వరకు ఉంటుంది. From Visakhapatnam, it is around 210 kilometers approximately. And guys, కోరాపుట్కి లేదా దమన్జోడికి దగ్గరలో ఉన్నా సరే ఈ వాటర్ఫాల్స్ అయితే ఆంధ్రాలోనే లొకేట్ అయి ఉంది. A lot of people may disagree with me, but that's the fact. Google Maps directions are almost accurate, but yeah, currently ఒక 2 kilometers of off-roading and ఒక 1/2 kilometer of trek అయితే ఉంటుంది. ఎక్కడైతే గూగుల్ మ్యాప్స్ డైరెక్షన్స్ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఇదిగో ఈ స్ట్రీమ్ క్రాసింగ్ రైలింగ్ ఎక్కడ వస్తుందో వాటర్ఫాల్స్ ఆల్మోస్ట్ చేరుకున్నట్టే. బట్ వ్యూ పాయింట్కి లేదా వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే అదే పాత్లో ఇంకొంచెం దూరం కంటిన్యూ అవ్వాలి. మేబీ another 15 to 30 minutes of walk. And guys, as I was saying earlier, ఈ వాటర్ఫాల్స్ అయితే ఆంధ్రాలోనే లొకేట్ అయి ఉంది. A lot of people may disagree with me, but geographical location or according to Google Maps or state borders ప్రకారం చూస్తే it is situated well within ఆంధ్ర. కానీ ఏంటంటే it is very difficult to reach via ఆంధ్ర. మీ అందరికీ తెలిసే ఉంటుంది ద లొద్దా ఆర్ లీలా వాటర్ఫాల్స్. సో ఆంధ్ర నుంచి ఈ బరి వాటర్ఫాల్స్కి రావాలంటే లొద్దా ఆర్ లీలా వాటర్ఫాల్స్ వయా రావాలి. సో లొద్దా లీలా వాటర్ఫాల్స్కే ఒక 3 hours ట్రెక్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ నుంచి ఇంకొక 1.5 hour ట్రెక్ అయితే ఈ వాటర్ఫాల్స్ చేరుకోవడానికి పడుతుంది. సో ఇన్ టోటల్ ఒక 4 to 5 hours ట్రెక్ అయితే ఉంటుంది వయా ఆంధ్ర రావాలంటే. కొంచెం కష్టమే మరి. వేరేజ్ ఒడిశా సైడ్ నుంచి చాలా ఈజీగా చేరుకోవచ్చు. అఫ్ కోర్స్ 2 kilometers ఆఫ్ ఆఫ్ రోడింగ్ అండ్ ఇంకా 10 to 15 or 30 minutes ఆఫ్ ట్రెక్ అయితే ఉంటుంది టు రీచ్ ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ దిస్ వాటర్ఫాల్స్. కానీ ఆంధ్రాతో కంపేర్ చేస్తే చాలా ఈజీ. వేర్ ఇస్ 5 kilometers వేర్ ఇస్ 5 hours అండ్ వేర్ ఇస్ 10 to 30 minutes ఆఫ్ ట్రెక్. అండ్ ట్రెక్కింగ్ కూడా చాలా ఈజీ లెవెల్ ట్రెక్. సో ఎవరైనా ట్రెక్కింగ్ ఉందని చెప్పి స్కిప్ అయ్యే బ్యాచ్ ఉంటే యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే రీసెంట్గా అయితే ఎవరో వచ్చారు, మంచిగా ఫుడ్ తిన్నారు అండ్ మందు కూడా తాగారు. అండ్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ అబౌట్ ఇట్. కానీ ఏంటంటే తిన్న తర్వాత ఆ పేపర్ ప్లేట్స్ అక్కడనే వదిలేశారు. కాదు, ఇంకెవరైనా వచ్చి అదే ప్లేట్లో తింటారని చెప్పారేంటి పాపం వాళ్ళకి? నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరు వచ్చి తీస్తారు అలా వదిలేస్తే? కరెక్ట్ కాదు కదా. నేచర్ని ఎంజాయ్ చేయడమే కాదు, రెస్పెక్ట్ కూడా చేయాలి. ఈ రిమోట్ ఏరియాస్కి వచ్చి ఎవరు క్లీన్ చేస్తారు? కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ ప్లాస్టిక్. అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్స్లో ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ పేపర్ ప్లేట్స్ ఆర్ డిస్పోజబుల్ ప్లాస్టిక్ థింగ్స్ ఏవైతే తీసుకెళ్తాం మనతో పాటు బ్యాగ్ తీసుకువెళ్ళి నియరెస్ట్ డస్ట్బిన్లో పాడేయండి. పెద్ద కష్టమేం కాదు కదా. ప్లాస్టిక్ అనే కాదు, అక్కడ బీర్ అండ్ విస్కీ బాటిల్స్ కూడా చాలా అక్కడనే వదిలేశారు. కరెక్ట్ కాదు. అవాయిడ్ ప్లాస్టిక్ గైస్. అండ్ ఆల్సో యూ షుడ్ రియలీ అప్రిషియేట్ ఒడిశాస్ గవర్నమెంట్, ఎందుకంటే మంచిగా డెవలప్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఫ్రమ్ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ. మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 year ప్రాపర్ రోడ్స్ అండ్ ప్రాపర్ వాకింగ్ ట్రైల్స్ అయితే మనం చూడొచ్చు విత్ అడిషనల్ బ్యూటిఫికేషన్. రిమెంబర్ గైస్, టేక్ కేర్ ఆఫ్ అవర్ నేచర్ సో ఇట్ టేక్స్ బెటర్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. లీవ్ ఎ లైక్ if you like what you see. Thank you for your time. Cheers.